అందరికీ నమస్కారం అండి. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజు అక్షయ తృతీయ రోజైతే ఉదయం లేవగానే మార్నింగ్ రొటీన్ అయితే ఇంటి ముందర మనం ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఒక చిన్న ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకుంటే ఆ ఇంటికి కళే వేరండి. మనం ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టినా ఇంటి ముందర ముగ్గు లేకపోతే ఆ ఇంటికి కళ అనేది ఉండదు. ఈరోజైతే ఈ మల్లె చెట్టుని ఎంతో జాగ్రత్తగా పిల్లలు అయితే కాపాడుకొని వచ్చినారు. అది చెట్టు ఎగిరించడం, అది వచ్చి ఆవులు మేసేసిపోవడం ఇలా జరుగుతుండేది. ఇప్పుడు ఒక వారంగానే దానికి ఒక గుడ్డ అనేది వేస్ట్ గుడ్డ అనేది కప్పిపెట్టి కాపాడుతూ ఉంటే పూలైతే ఈరోజైతే ఇంత అందంగా పూసినాయి. ఈ పూలు చూస్తానే మనసుకు ఎంతో హాయిగా అనిపించింది. ఈ పూలతో దేవుడికి పూజ చేసుకొని అయితే ఇది చూడండి, మా పాప మనమరాలు వీడియో తీస్తుంది. ఆ పూల్ని అంత బాగా పూసింది పూలు ఈరోజు. మనసుకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడైతే మాకు ఆవులు కూడా ఉన్నాయి. ఈరోజు తర్వాత అక్షయ తృతీయ కాబట్టి కులదైవం గుడికి అయితే పోవాలని అయితే ఉదయమే మార్నింగే అన్నీ రెడీ చేసుకొని అయితే అందరూ స్నానాలు చేసుకొని అన్నీ రెడీ చేసుకొని కులదైవం గుడికి అయితే పోయి వచ్చినాము. మనకి మనం ఎన్ని పూజలు చేసినా ఆ కులదేవుడి అనుగ్రహం అయితే మనకు ఉండాలి. కులదేవుడి అనుగ్రహం ఉంటే మనకు ఏ కష్టాలు లేకుండా కొంచెం వచ్చే కష్టాలన్నీ కొంచెం తల్లి దారిపోయి మనకు ఎక్కువ కష్టం రాకుండా అది కొంచెం కష్టంతో అయితే తప్పిపోతుంది. అలాంటి కులదైవానికి ఈరోజు నేను మా ఇంట్లో ఏదైనా డబ్బులు వచ్చిందంటే ఫస్ట్ 100 రూపాయలు అయితే తీసి భగవంతుడికి సమర్పించేదాన్ని. ఆ 100 రూపాయల్ని ఇప్పుడు ఒక 5-6 నెలలుగా చేర్చిపెట్టి ఆ డబ్బులతో స్వామివారికి ఒక పంచ టవలు, ఆయనకి కావాల్సిన కర్పూరం, టెంకాయి, పూజా సామాగ్రి అని అయితే కొనుక్కొని వచ్చి ఈరోజైతే పూజ చేసుకున్నాము. ఈరోజు మా పాప మొక్కుబడి కూడా అయితే తీర్చుకునింది. 100 రూపాయలకైతే కర్పూరం తెచ్చి వెలిగించింది. ఆయనకి భగవంతుడికి ఆహారం కర్పూరందా అని చెప్తారు. అలాంటి భగవంతుడికి కర్పూరం హారతి ఇచ్చి ఆయన్ని తృప్తిపరిచినందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చక్కెర పొంగల్, బెల్లం పొంగల్ అయితే చేసి ఆయన నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని పూజ అయితే చేసుకున్నాము. ఈ పూజ చేయడం వల్ల మన కష్టం అయితే ఎంత ఉన్నా కొన్ని మనకైతే హ్యాపీగా అయితే అనిపించింది. ఇప్పుడైతే మానవరాలైతే ఈమె తన ఇష్టంగా తాను ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉంటుంది. చూడండి చెప్పిన మాట ఏ విధంగా చేస్తూ ఉందో. గమ్మునైతే ఉండదు, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది, ఆడుతూ ఉంటుంది. చిన్న బిడ్డలు ఉండటం వల్ల మనకి ఇంట్లో అనేది టైంపాస్ ఎలా జరుగుతుందో కూడా తెలీదు, అంత క్యూట్గా ఉంటారు. ఈ బిడ్డకైతే ఒక్క విషయం ఒక్కసారి చెప్పినామంటే అట్టే పట్టుకుంటుంది. మనం బొట్టు పెట్టేటప్పుడు ఏం చెప్పాలి అని చెప్తే అలాగే చెప్తుంది. చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం అని ఒక్కసారి చెప్పిస్తే దాన్ని అట్టే పట్టుకొని మళ్ళీ అదే విధంగా చెప్తూ ఉంటుంది. అంత ఇప్పుడుండే పిల్లలకైతే తెలివి అయితే అంత చాలా బాగుంది. ఈ విధంగా ఉంటే ఎవరికైనా ఇంట్లో సంతోషం కదనే ఉంటుంది. వాళ్ళైతే ఊరికి వెళ్ళిపోతుంటారు కాబట్టి వాళ్ళకి ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి వాళ్ళకి కావాల్సినవి గొలుసులు అయితే తీసుకొచ్చుకున్నాము. ఈరోజు చూడండి ఎంత బాగా చెప్తుందో, చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర చంద్రశేఖర క్షమాం అని అయితే చెప్తుండి మనం విభూది పెట్టేటప్పుడు ఈ విధంగా ఆడిస్తూ ఎంత బాగా క్యూట్గా ఉంటుందో. అయితే మాకైతే టైం పాస్ అయ్యేదే తెలిసేలేదు. వాళ్ళైతే రేపు ఊరికి అయితే వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి అక్షయ తృతీయకి వాళ్ళకి కావాల్సిన గొలుసులు, ఇద్దరు పిల్లలకి గొలుసులు అయితే తీసి ఇచ్చినాను. విభూది పెట్టుకుంటే ఎప్పుడు చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం అంటే 3 వయసులో ఈ విధంగా చెప్తా అంటే నవ్వు అయితే ఆకలేకుండా పోతుంది. ఎక్కడ దేవుడి గుడి చుట్టూ అయితే చెప్తానే ఉంటుంది, రామ మంత్రం కూడా చెప్తా ఉంటుంది. తర్వాత ఉదయం అయితే ఈవినింగ్ అయితే పూజ అయితే చేసుకుని అక్షయ తృతీయ కాబట్టి ఇల్లు వచ్చి చెట్లో పూసిన మల్లెపూలతో అయితే పూజ చేసుకొని సాంబ్రాణి ధూపం అయితే వేసుకొని హారతి ఇచ్చి గంట కొట్టుకొని తర్వాత ఇంక ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి గొలుసులు అయితే తీసుకున్నారు పిల్లకాయలు. వాళ్ళు ఈరోజు మంచి రోజు కాబట్టి వేసుకోమని అయితే చెప్పినాను ఇద్దరికి. ఏ లక్ష్మీ మంత్రం చదివి అయితే వేసుకోమని చెప్పినాను. ఇద్దరికి దాన్ని రెడీ చేసి అయితే వేసుకున్నారు. ఈ గొలుసులు అయితే ఎంత రేటు పడింది నేనైతే చెప్తానండి. ఇది 100 గ్రాముల
116 గ్రాములైతే పడింది. ఒక గ్రాము వచ్చి 240 రూపాయల లెక్కనైతే తీసుకుని నేను దానికొచ్చి 32,000 దాకా చిల్లర పడింది. వేస్టేజ్ కూలీ అంతా. వెండి ఒక్క సెకండ్లోనే ఎంత రేటు పెరిగిపోతుందైతే చెప్పలేము. కాబట్టి అందరూ ఉన్న వెండిని భద్రంగా దాచుకోండి. మా పిల్లలైతే ఒక్కొక్కటి వదిలేసి కేర్లెస్గా వదిలేస్తారు. ఇప్పుడైతే దాని విలువ ఎంత రేటు పెరిగిందో తెలుస్తుంది. మేము తీసినప్పుడంతా 40 రూపాయలు అట్లా ఉండేది. ఇప్పుడు వచ్చి ఒకేసారిగా 240 రూపాయలు ఎక్కిపోయింది. అంత డబ్బులో తీయాలంటే ఎవరికైనా మన మధ్యతరగతి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడైతే ఇద్దరికి అక్కకు చెల్లికి ఇద్దరికైతే గొలుసులు అయితే తీసి ఇచ్చినాను. నేను మొత్తం నాకు 32,000 అయితే పడింది. వాటిని ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి ఈరోజు అక్షయ తృతీయ ఏదో కొంత బంగారం కొనాలి అంటారు. కానీ బంగారం కొనే పరిస్థితులు అయితే ఇప్పుడైతే లేవు ఇప్పుడున్న రేట్లకి. అందుకని సరే ఉన్న వాటిని మనం వేసుకోండి అని చెప్పి అయితే గొలుసులు అయితే ఈరోజు మంచి రోజు కాబట్టి వేసుకోమని చెప్పిన పూజ అయితే చేసుకుని గొలుసులు అయితే వేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.